श्रीमात्रे नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमस्तस्मै गणेशाय ब्रह्म विद्या प्रदायिने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे। ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి. ప్రశాంత చిత్తంతో నిత్య కార్యక్రమాలు నిర్వర్తించండి. జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయి. మనము భాగవతాంతర్గత దశమ స్కందంలోని ఉత్తర భాగాన్ని చెప్పుకుంటున్నామండి. నిన్న ప్రద్యుమ్నోపాఖ్యానం చెప్పుకున్నాము. ఇవాళ శమంతకమణి యొక్క కథని, శమంతకోపాఖ్యానాన్ని మనము చెప్పుకున్నామండి. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి అంతఃపురంలో కూర్చొని ఉండగా సత్రాజిత్తు ద్వారకా నగరానికి రావడం జరిగిందండి. ఆయన చూసి ఆ ద్వారకా నగరంలో ఉండే గోపాలందరూ కూడా సాక్షాత్తు సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడన్న అంత భ్రమలో పడ్డాడండి. ఆయన అంత తేజస్సు ఉందండి. ఎందరో మహర్షులు, తపస్యాలు, తేజోమూర్తులు, దేవతలు కృష్ణుడి దర్శనానికి వస్తూ ఉండడం అక్కడ మామూలే ద్వారకలో. కానీ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఇంతమంది వస్తుంటారు కదా, ఈ సూర్యనారాయణే నడిచి వస్తున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారండి. అనుకొని పరుగుని వెళ్ళి వాళ్ళు కృష్ణ భగవాన్ చెప్పారు, అయ్యా ఇవాళ సూర్యుడే కిందకి దిగి వచ్చాడు, భూమి మీద నడుచుకుంటూ వస్తున్నాడు మీ దగ్గరికి, ఆయన చూడటానికి మా రెండు కళ్ళు సరిపోవడం లేదన్నారండి. ఇట్లా తేజోమూర్తి అయి ప్రకాశిస్తున్నాడటండి. సూర్యనారాయణే సాక్షాత్తు భూమికి దిగి మీ దగ్గరికి వస్తున్నాడని చెప్పాడండి. చెప్పగానే కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వాడండి. చిరునవ్వు నవ్వి చెప్తాడనమాట, ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు, వస్తున్నవాడు సత్రాజిత్తు అనే ఒక రాజు. ఆ రాజు సూర్యనారాయణమూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడైన ఆ పరమాత్మ ఆయనకి ఒక శమంతకమణి అనబడే ఒక మణిని బహూకరించాడు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు ఆయనే సూర్యనారాయణుడు అని మీరందరూ భ్రమపడుతున్నారు అని కృష్ణుడు అక్కడికి వచ్చి చెప్పిన గోపాలందరితో చెప్పాడండి. అయితే సత్రాజిత్తు ధరించిన ఆ మణికంటి ఒక ప్రత్యేకత ఉందండి. సాధారణంగా మణులు ఏదో అలంకారప్రాయమై మెడలో వేసుకునేందుకు పనికి వస్తాయండి. కొన్ని మణులు విషాన్ని విరవడానికి కూడా పనికి వస్తాయండి. కొన్ని మణులు చంద్రుడి కిరణాలు పడితే ఇంకా ఎక్కువగా మరింత ప్రకాశిస్తాయండి. కానీ ఈ శమంతకమణికి మటుకు ఒక విచిత్రమైన లక్షణం ఉందండి. ఎక్కడ శమంతకమణి ఉంటుందో అక్కడ దుర్భిక్షం రాదనమాట, అక్కడ రోగాలు రావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన మానసికమైన పీడలు పొందకుండా ఉండగలరన్నమాట. అటువంటి లక్షణాలతో ఉన్న శమంతకమణిని ఆ సత్తాదించు ధరించి ఆ ద్వారక పురవీధిలో నడుచుకుంటూ కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడండి. ఇన్ని లక్షణాలతో పాటుగా ఆ శమంతకమణికి ఇంకొక శక్తి ఉందండి. అదేంటంటే ప్రతిరోజు తెల్లారేసరికి ఆ మణి 8 బారువుల బంగారాన్ని పెడుతుంది. కోడిగుడ్లు పెట్టినట్టు 8 బారువుల బంగారాన్ని పెడుతుంది అనమాట. సూర్యనారాయణ మూర్తి అటువంటి మణిని సత్రాజిత్తుకు బహూకరించాడండి. ఆ మణిని ధరించి మణుల్లోకెల్లా మణైన వాడు ఎవడున్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తున్నాడండి సత్రాజిత్తు. ఈ వార్త కృష్ణుడికి ముందే చేరింది కదండి. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడండి. సత్రాజిత్తు శమంతకమణితో సహా వచ్చాడు. వచ్చి కృష్ణ దర్శనం చేసుకున్నాడు. మనకు భగవంతుడు చెప్పే ప్రతి మాట మీద విశ్వాసం ఉండాలండి.
విశ్వాసం అత్యంత ముఖ్యము, అత్యంత ముఖ్యం అన్నమాట. వేదాన్ని నమ్మిన వాడెవరో వాడు మాత్రమే సనాతన ధర్మాన్ని నమ్మినవాడు అన్నమాట. దేవాలయాల్లోని ధ్వజస్తంభమే వేదం యొక్క ప్రమాణం అండి. అందుకనే ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాత మాత్రమే మనం దేవాలయం లోపలికి వెళ్ళాలి. ఏ స్వామి ముందు ధ్వజస్తంభం ఉంటుందో ఆయనకు మాత్రమే ఉత్సవం చేయాలి. అన్య దేవతలకు ఆ ఆలయంలో ఉత్సవం చేయకూడదు. ధ్వజస్తంభం లేకుండా దేవతలకు ఆలయం ఉంటే ప్రధాన మూర్తి పేరు మీదుగా ఏ ఉత్సవం జరుగుతుందో అదే ఉత్సవం తప్ప మిగిలిన పరివార దేవతలకు ఉత్సవాలు చేయకూడదు. వెంకటాచలంలో ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదండి. అందుకే అక్కడ ఆదివరాహమూర్తికి ప్రత్యేకమైన ఉత్సవాలు ఏవి ఉండవండి. అలాగే వెంకటాచలంలో స్వామివారి ఆనంద నిలయం పక్కన యోగ నరసింహస్వామి గుడి ఉంటుందండి. అసలు ఆ మూర్తిని ఎవరు చేశారో కూడా ఎవరికి తెలియదండి. ఎప్పుడో అనంతాళ్వారు ఉన్న కాలంలో ఆ మూర్తి దొరికింది. స్వామివారు మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు, కానీ అక్కడ ధ్వజస్తంభం లేదు. అందుకే ఆ యోగ నరసింహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఏ ఉత్సవం చేసినా ప్రధానమూర్తి అయిన ఏడుకొండల వాణి ఉత్సవంగానే అక్కడ పరిగణ చేస్తారన్నమాట. వేదము అపౌరుషేయమండి. యోగ సమాధిలో ఉన్న ఋషులకు చెవుల దగ్గర కొన్ని మాటలు ఒక స్వరంతో వినిపించాయండి. ఆ వినిపించిన మాటలను ఋషులు అదే స్వరంతో వారి శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు మళ్ళీ అదే స్వరంతో వారి శిష్యులకు చెప్పారు. ఈ విధంగా వేదము పరంపరానుగతంగా వ్యాప్తి చెందింది. వేదం ఏం చెప్పినా రాజశాసనంలా చెప్తుందండి. వేదం చెప్పింది కొంత కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కఠినంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ విషయాన్నే పురాణము కొంచెము మెత్తగా ఒక మిత్రుడికి చెప్పే వాక్యాలలాగా చెప్తుంటుందండి. కావ్యం ఏం చేస్తుంది? కావ్యము ఒక ప్రియురాలు పలికినట్టు మాట్లాడుతుంటుందండి. కావ్యము వేదాన్నే పురాణం మాట్లాడుతుంది, పురాణాన్నే కావ్యం మాట్లాడుతుంది. అందుకే పురాణ వాక్యము వేద వాక్యానికి విరుద్ధంగా ఉండదు. కావ్యవాక్యము కూడా వేదవాక్యానికి విరుద్ధంగా ఉండదు. ఇప్పుడు ఈశ్వరుడు మాట్లాడే మాట వేదం అండి. ఆ మాట మనం విన్నట్లయితే మనం ఉద్ధరింపబడతాం. ఎవరైతే వింటే వాళ్ళు ఉద్ధరింపబడతారు. వినలేదనుకోండి దెబ్బతింటారు. అయితే కృష్ణుడు చూడడానికి వచ్చాడు సత్రాజిత్తు. కృష్ణ పరమాత్మ నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకు లేక కాదు, ఆయనకు చేతకాక కాదు, కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మధురలో ఉండే కొన్ని లక్షల మంది ప్రజలను సముద్రంలో ద్వారకా నగరం నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకొచ్చి ద్వారకా నగరానికి చేర్చిన మహాపురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణ్ణి అడిగితే తప్ప ఆయనకి ఐశ్వర్యం ఉండదండి. ఆయన మాధవుడు, ఆయన లక్ష్మీపతి. లక్ష్మీదేవే ఆయన కోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకున్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకున్న ఐశ్వర్యము ఆ శమంతకమని ఏర్పాటండి. చాలా మంది కొద్దిపాటి ఐశ్వర్యం కలిగేసరికి వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతారండి. ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు.
ఐశ్వర్యం కన్ను కప్పేస్తుంది. ఐశ్వర్యం ఉండి కూడా వినయంతో ఉండగలిగిన వారు ఎవరో కొద్ది మంది మహాత్ములు మాత్రమే ఉంటారు. వాళ్ళకి ఆ ఈశ్వరానుగ్రహము సర్వకాలాల యందు ఉంటుందండి తప్పకుండా. సరే, సత్రాజిత్తును చూసిన కృష్ణ పరమాత్మ అంటాడు, ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది అంటాడండి. ఎందుకు? ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం, శమంతకమణి ఎక్కడుంటే అక్కడ రోగ బాధలు ఉండవు, పీడితులు ఉండరు, రాజ్యం నందు ఏ విధమైన అరిష్టము ప్రబలదు. ఈ మణి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. నీ దగ్గర ఒక్కరి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత ఇబ్బంది కలిగించడానికి ఆస్కారం ఉంటుంది, ఇబ్బంది కలిగిస్తుంది కూడా. కాబట్టి ఈ శమంతకమణిని మన ప్రభువుకి ఉగ్రసేనుడికి బహూకరించు అని కృష్ణ పరమాత్మ సత్తాజిత్తుతో చెప్తారండి. అనగానే వచ్చిన ఆ సత్తాజిత్తుకి మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆ మణిని యాదవుడికి ఇయ్యి అని కృష్ణుడు చెప్తే సత్తాజిత్తు ధనేచ్ఛ చేత ఆ మణిని ఇవ్వడానికి అంగీకరించలేదండి. మణిని ఇవ్వకపోతే కృష్ణుడు తన్ను ఏమీ చేయలేడని సత్తాజిత్తు భావించాడండి. ఇది సత్తాజిత్తుకి లోపల వచ్చిన ఆలోచన. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి జరిగిందంటే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచినట్టు ముంచేస్తుంది. అదే కొద్దిగా ఈశ్వరానుగ్రహం మీకు కలిగిందనుకోండి, ఎంతటి ప్రమాదం కూడా వాడిని ఏమీ చేయలేదండి. ప్రమాదమే పక్కకి తప్పుతుంది. అందుచేత ఈశ్వరానుగ్రహము అంత ప్రధానమైనది. భగవంతుని అనుగ్రహము కొద్దిగా కలిసిందంటే మీ మానవ ప్రయత్నం, మీ పురుష ప్రయత్నం సిద్ధిస్తుంది. పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదండి, దైవ బలము, ఆ దైవానుగ్రహం కూడా తోడు ఉండాలి. రెండు కూడితే, రెండు కలిస్తేనే అన్నాడు మీరు అనుకున్నది సిద్ధిస్తుందని. కాబట్టి కృష్ణ పరమాత్మ అందుకు శమంతకమణిని ఇచ్చేయమని అడిగారండి. సత్తాజిత్ ఏం చేశాడు? దాన్ని తాను ఇవ్వను అని చెప్పాడు. అందుకు కృష్ణుడేమీ బెంగ పెట్టుకోలేదు. నేను చెప్పడం చెప్పాను, నువ్వు వెళ్ళలేదు, నువ్వే పర్యవసానాలు తెలుసుకుంటావని ఆయనతో అనలేదు, తన స్వగతంలో మనసులో అనుకున్నాడండి. సరే, కృష్ణుడిని కలిశాడు. సత్తాజిత్తు తన గృహానికి వెళ్ళిపోయాడండి. కృష్ణుడు అంతటి వాడు తనని మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్తాజిత్తుకు ఒక అవకాశం దొరికిందండి. కృష్ణుడు నన్ను శమంతకమని అడిగాడు, కృష్ణుడు నన్ను అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. కానీ కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్న ఒక్క పాయింట్ వరకు మర్చిపోయాడండి సత్తాజిత్తు. సత్తాజిత్తు ఏం చేస్తున్నాడు? కృష్ణుడు అడిగాడు అని మాత్రం ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు అడిగాడు అనేది మటుకు ఎవరితో చెప్పలేదన్నమాట. శమంతకమణి తన పూజా మందిరంలో ఉంచి రోజు బ్రాహ్మణుల చేత దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడండి మన సత్తాజిత్తు. అయితే అది ప్రతిరోజు 8 బారువుల బంగారం పెట్టేస్తుంది. ఆ బంగారం అంతా తీసుకెళ్లి దాచేస్తున్నాడు సత్రాజిత్తు. ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడికి ఒక చిత్రమైన కోరిక కలిగింది. అతని పేరు ప్రసేనుడు. ఏమన్నాడు? సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఆ మణిని నేను ధరించి నేను వేటకు పెడతాను అని అడిగాడండి. సరే, అందుకు అన్నగారు సత్రాజిత్తు అంగీకరించాడు.
అప్పుడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడండి. కృష్ణుడి మాట వెళ్ళలేదు కదా, అడిగాడు రాజ్యంలో ప్రభువు దగ్గర ఉంటే బాగుంటుంది, ఉగ్రసేనుడి దగ్గర ఇస్తే రాజ్యానికి అరిష్టాలు ఉండవు, అన్ని లాభాలన్నీ చెప్పాడు. వెళ్ళలేదు, వినకుండా ఇంటికి వచ్చాడు. తమ్ముడు అడిగాడు పెట్టుకొని వేటకు వెళ్తానని, ఈయన సరే అన్నాడు. అంతే, కృష్ణుడి మాట వినకపోవడం వల్ల ఉపద్రవము ప్రారంభమైంది. గేమ్ స్టార్ట్ అన్నమాట. మణిని మెడలో వేసుకొని ప్రసేనుడు ఎంతో సంతోషంగా వేటకు వెళ్తున్నాడండి. సరే, అడవిలో వాడి మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసిందండి. దాని కన్నులకండి ఆ మణి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఇదేదో చాలా బాగుంది, మెరుస్తుంది, దీన్ని తీసుకోవాలి అనుకుందండి. తాను తీసుకోవాలనుకున్న వస్తువు తనకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఆ జంతువుకి అనవసరం అండి. దాని దృష్టి పడిందంటే చాలు, అది తీసుకెళ్ళిపోతుంది. దాని దృష్టిలో అదొక మాంసపు ముక్కలాగా, ఖండంలాగా కనిపించవచ్చు. సింహం ఏం చేసిందండి, అమాంతం వచ్చింది, ప్రసేనుడి మీదకి దూకింది, అతన్ని సంహరించింది. అతని మెడలోని ఆ మణిని తీసుకుంది, ఖర్చుకుంది, నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంది. అటు నుండి జాంబవంతుడు వస్తున్నాడండి. ఆయన ఇప్పటి వాడు కాదండి, త్రేతాయుగం నాటి వాడు అన్నమాట. ఆయన రామచంద్రమూర్తిని సేవించాడు, చాలా గొప్ప వ్యక్తి. వామనమూర్తి బ్రహ్మాండాలు నిండిపోయి పెరిగిపోతుంటే వామనమూర్తి కండి 21 మార్లు ప్రదక్షిణ చేసిన వాడండి. అంతటి శక్తి సంపన్నుడు ఆయన. జాంబవంతుడికి ఒక వ్యక్తి కోరిక పుట్టిందండి. రామరావణ యుద్ధాన్ని చూస్తున్నప్పుడు రామచంద్రమూర్తి పరాక్రమాన్ని చూసిన జాంబవంతుడికి ఒక కోరిక పుట్టిందండి. ఒక్కసారి రాముడితో యుద్ధం చేయాలి అనుకున్నారండి. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాముడు ఆ జాంబవంతుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, వీళ్ళు ఏమిటి నీ కోరిక అని అడిగారండి. ఏమిటి నీ కోరిక అని అడిగారు. అప్పుడు జాంబవంతుడు అంటాడు, రామా, నీతో ఒక్కసారి యుద్ధం చేయాలనుంది అని అంటాడండి. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అండి. తనకి ఇంత సాయం చేసిన స్నేహితుడితో సరదా కూడా యుద్ధం చేయడండి ఆయన. కాబట్టి జాంబవంతుడితో అన్నాడు, నువ్వు అడిగినా ఈ జన్మలో నీకు ఆ కోరిక తీరదు. నేను ఈ అవతారంలో ఉండగా నీకు ఆ కోరిక తీరదు. కాబట్టి వచ్చే అవతారంలో నేను నీకు కృష్ణుడిగా, శ్రీకృష్ణుడిగా వస్తాను, అప్పుడు నీకు ఇటువంటి కోరిక తీరుతుంది అని చెప్పాడు. రాముడు, కృష్ణుడు అన్నవి 2 పదార్థాలు కావాలి. మనకి శ్రీకృష్ణ కర్ణామృతము అని లీలాసుకులు ఒక రచన చేశారండి. ఆయన దానిలో ఆయన రాశారు, ఏమని చెప్పారంటే, ఏ మహానుభావుడైతే నెమలి పింఛం పెట్టుకొని చేతిలో వేణువు పెట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని ఉంటాడో అలాంటి కృష్ణ భగవానుడిని నేను చేతిలో కోదండం పట్టుకొని వెనకాల అక్షయ బాణ తునీరాలను పట్టుకొని సీతాపతి అయిన రాముడిగా నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇక్కడ వర్ణనేమో కృష్ణుడిది, నమస్కారం ఎవరిదండి? సీతాపతి అయిన రాముడిది. వస్తువు స్వభావరీత్యా 2 లేవండి, ఉన్నది ఒకటే. కానీ ఈవేళ నా మనస్సు మాత్రం రాముడిగా నమస్కరిస్తుంది అన్నాడండి. ఆయన ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అజ్ఞానము మాయపోయేంత వరకు వ్యక్తికి ఈశ్వరుడు ఏదో ఒక్కదానిలోనే కనిపిస్తాడండి. మాయపోతే ఉన్నది ఒక్కటే పదార్థము అని అనగలుగుతాడు. సరే, జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక ఎక్కడ తీరుతుంది? కృష్ణావతారంలో తీరుతుంది. వస్తురీత్యా పదార్థం ఒకటే, రాముడే కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు జాంబవంతుడి ముచ్చట తీరబోతుందండి. ఓం నమో భగవతే వాసుదేవ.